హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ మనకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంది, అండ్ ఎక్కడ ఏ అడ్రస్లో ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇస్రో డిపార్ట్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకని అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి. బ్రదర్, వీడియోలో స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఎస్హెచ్డి కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మీకు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళబడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఎప్పుడు వచ్చిందంటే మనకు జూలై 17, 2026 అయితే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ సెలెక్షన్స్ అనేది ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. చూసుకుంటే కేరళ స్టేటు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పాండిచ్చేరి ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాత్రమే ఎవరికి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అంటే అప్లై చేసిన అవసరం అయితే లేదు దీనికి. కేవలం మనకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే సార్ మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాబట్టి చూసుకోండి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ కండక్ట్ అయితే చేయడం అయితే లేదు. ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది అంటే ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ డేట్ కండక్ట్ చేస్తారో చూసుకున్నట్టయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే పార్టిసిపేట్ ఇన్ ద సెలక్షన్ డ్రైవ్ ప్రపోజ్డ్ టు బి కండక్టెడ్ అట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం అండ్ ద డీటెయిల్స్ ఇస్ బిలో అని ఇచ్చాడు. మనకు జూలై 25, 2026 సాటర్డే రోజు మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 5 PM వరకు మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు జూలై 25 అంటే మనకి ఇంకా 4 days మాత్రమే ఉంది. అండ్ వెన్యూ వచ్చేసి మనకు కార్తిక తిరుమల గవర్నమెంట్ V&GHSS ఫర్ గర్ల్స్ మనకు మనకాడు ఏదైతుందో తిరువనంతపురం డిస్టిక్, కేరళ. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో మనకు ఇక్కడ మనకు కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా మనకు సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపిస్తారు. అయితే ప్రతి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటు 1 set జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ కింద మీరు ఏంటంటే సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలన్నమాట ప్రతి జిరాక్స్ కింద. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి 1 set. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ 10th, ఇంటర్, డిగ్రీ ఒకవేళ డిగ్రీ ఉంటే అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు. అండ్ నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు, ఇక ఫోటోలు, ఇక నెక్స్ట్ మీ డొమిసైల్ సర్టిఫికేటు ఇలాంటివి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అన్నీ కూడా మీరు ఒరిజినల్ ప్లస్ 1 set జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళండి. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వాళ్ళు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే జూలై 31, 2026కి మీకు ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు గ్రేడ్ 8లో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఏజ్ లిమిట్ వచ్చేసి యూఆర్ వాళ్ళకు 28, ఓబీసీ వాళ్ళకు 31, ఎస్సీ వాళ్ళకు 33, ఎస్టీ వాళ్ళకు 33 అయితే ఉండాలి. ఇక్కడ టెక్నికల్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్కి యూఆర్ వాళ్ళకు 30, ఓబీసీ వాళ్ళకు 33, ఎస్సీ వాళ్ళకు 35, ఎస్టీ వాళ్ళకు 35 అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మనకు టెక్నికల్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్కి వచ్చేసి యూఆర్ వాళ్ళకు 26, ఓబీసీ వాళ్ళకు 29, ఎస్సీ వాళ్ళకు 31, ఎస్టీ వాళ్ళకు 31 అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ అవుతుందో అదైతే చూసుకోండి. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా 10 years అది వస్తుందన్నమాట. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి కేటగిరీకి మీరు ఆ కేటగిరీని బట్టి మీరైతే చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ట్రేడ్ వైజ్గా అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్. అయితే ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద మనకు భర్తీ చేస్తున్నమాట ఇస్రో డిపార్ట్మెంట్లోన. ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా టెక్నికల్ అప్రెంటిస్షిప్ వచ్చేసి మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 25, సివిల్ ఇంజనీరింగ్లో 8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 15 వేకెన్సీ ఉన్నాయి.
ఇక వాటితో పాటు అంటే దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ పోస్టులకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసింటూ కూడా అప్లై చేసుకోవచ్చు 3 years డ్యూరేషన్ తోటి. ఇక మిగతా పోస్ట్ కూడా కదా మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు 40 పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ అండ్ టెక్నాలజీ 6 వేకెన్సీ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగు 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ తోటి కంప్లీట్ చేసుకుంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఏదైతుందో 25 వేకెన్సీ అయితే అనమాట. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఎవరైతే చేసి ఉంటారో 3 years డ్యూరేషన్ తోటి వాళ్ళు ఈ ట్రేడ్ ఈ డిసిప్లిన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి మనకి ఏంటంటే దీనిలో మనకు ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి 15 వేకెన్సీ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 10 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి 12 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 20 వేకెన్సీ ఉన్నాయి అనమాట. వీటికి వచ్చేసి క్వాలిఫికేషను ఇంజనీరింగ్ డిగ్రీ మనకు 4 కానీ 3 years డ్యూరేషన్ తోటి ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు 60% మీకు అబవ్ అయితే వచ్చి ఉండాలి. వాటికంటే తక్కువ వస్తే కానీ మీరు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 43, మెకానికల్ ఇంజనీరింగ్ 45, మెటలాలజీ 6 అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 4, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ 4 కానీ 3 years డ్యూరేషన్ తోటి ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి కూడా బిలో 65% మీకు మార్కులు వస్తే మీరు నాట్ ఎలిజిబుల్. మీకు 65% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట మీ క్వాలిఫికేషన్లో. ఇక నెక్స్ట్ మనకు హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ క్యాటరింగ్ టెక్నాలజీ కానీ కంప్లీట్ చేసుకుంటే 60% మార్కులతోటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి. ఇక జనరల్ స్ట్రీమ్స్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి మనకు 100 వేకెన్సీతో అనమాట. దీనికి 60% మార్కులతోటి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ 3 years డ్యూరేషన్ తోటి కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మనకు అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి యూజ్ ఏంటంటే మనకు అప్కమింగ్ ఏదైతే ఇస్రో డిపార్ట్మెంట్లో అంటే పర్మనెంట్ జాబ్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు కొంచెం కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది అనమాట. అయితే అప్రెంటిస్‌షిప్ అనేది మనకు ఎన్ని సంవత్సరాలు చేయాలి ఏంటంటే కదా మనకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. మనకు మ్యాక్సిమం మనకు 1 year అయితే ఉంటుంది అనమాట అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది. ఇక్కడ ఎవరైతే టెక్నికల్ అప్రెంటిస్‌షిప్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఎవ్రీ మంత్ 10,900 మనకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టెక్నికల్ అప్రెంటిస్‌షిప్కి 1 year పాటు ఎవ్రీ మంత్ 10,900. ఇక అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ఎవ్రీ మంత్ 12,300 అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఎవ్రీ మంత్. అట్లా మనకు 1 year పాటు మనకి ఇస్తారు. అయితే ఇది ఓన్లీ స్టైఫండ్ మాత్రమే, శాలరీ కాదు. అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వస్తుంది కదా, తర్వాత మనకు ఇస్రో డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం ప్రయారిటీ ఇస్తారు. అప్పుడు మీరు పర్మనెంట్ జాబ్స్ అయితే కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఇంత బ్రదర్ ఎవరైతే అంటే ఇస్రో డిపార్ట్మెంట్లోన జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకు అంటే ఫర్దర్గా ఫ్యూచర్లోన వాళ్ళకు ఇలాంటి అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు కొంచెం ఈజీ వే ద్వారా అంటే కొంచెం ఎక్కువ స్కోర్ రాకపోయినా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇలాంటి అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల. అండ్ అప్రెంటిస్‌షిప్ అనేది మనకు 1 year వరకు మాత్రమే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి. 1 year తర్వాత మనకు ట్రైనింగ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు అంతే. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.